హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే చెమట గంగమ్మ తల్లి తిరునాళ్ళకైతే వచ్చామన్నమాట. పొంగళ్ళు అయితే చేద్దామని అయితే వచ్చాము. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కొని పొంగళ్ళు అయితే మొదలు పెడదాము. మేమైతే పొయ్యిలో అన్నీ ఏర్పాటు చేసుకొని పొంగళ్ళు అయితే ఇంక మొదలు పెట్టామన్నమాట. నా పొంగల్ అయితే అయిపోయింది చేయటం కూడా. అక్క పొంగల్ అయితే ఇప్పుడే ఉడుకుతుంది. కొంతమంది పొంగళ్ళు చేసి అమ్మవారికి మొక్కుబళ్ళు కూడా సమర్పించారు. మేము కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల మా పొంగల్ అయితే కొద్దిగా లేట్ అయింది. అమ్మకు ఆరోగ్యం బాగలేక అమ్మ వాళ్ళ పొంగల్ అయితే నన్ను చేయమన్నదనమాట అమ్మ. అందుకని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను పొంగల్ చేద్దామని తీసుకొని వచ్చాను. అన్నీ లక్షణంగా ఉంటే మళ్ళీ మా ఇంటి దగ్గర నుండి అయితే ఒకసారి అమ్మవారికి అయితే మొక్కుబడి చెల్లించుకోవాలన్నమాట నేను కూడా. అదేనండి, మా అత్తగారి ఇంటి దగ్గర నుండి అయితే నేను కూడా పొంగల్ ఇవన్నీ బియ్యం ఇవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారి గుడి దగ్గర అయితే పొంగల్ అయితే పెట్టుకోవాలి. ఏదో ఒక రోజు తప్పకుండా అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అక్క పొంగల్ అయితే వచ్చేసరికి కలబెడుతున్నాను అనమాట. నేను చేస్తున్నాను అనుకున్నారు. అక్క అయితే బెల్లం దంచుకుంటుంది. అందుకని చెప్పేసి నన్ను కలబెట్టమనేసరికి నేనైతే కలబెడుతున్నాను. అమ్మాయి బెల్లం దంచుకుంటుంది అనమాట పక్కన. కొంచెం సేపు ఉంటే అక్క పొంగల్ కూడా అయిపోతుందండి. పొంగళ్ళు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా బోనం అయితే ఎత్తుకోవాలి నెత్తి మీదకి. అమ్మవారి గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట. అందుకని అక్క కూతురు అయితే నా నెత్తిని పెడుతుంది. అప్పుడే దించిన పొంగళ్ళు అయ్యేసరికి బాగా కాలుతున్నాయి అనమాట. నా పొంగలన్నా కొంచెం సేపు సరళాలేంది. అక్క పొంగల్ అయితే పొయ్యి మీద నుంచి దించగానే కాలిపోతుంది. అందుకని చెప్పేసి నవ్వుతున్నాను అనమాట. నా పొంగలే కాలుతుందంటే ఇంకా అమ్మాయి పొంగల్ ఎలా ఉంటుందని. ఈలోపు వేరే వాళ్ళు కూడా ఎత్తమన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ పొంగల్ అయితే ముందు ఎత్తానమాట. కాకపోతే వీడియో పోస్ట్ ఏంటంటే నేను పొంగల్ ఎత్తుకుంది ముందు వచ్చిందనమాట. మిస్టేక్ వల్ల ముందు వాళ్ళకైతే ఎత్తేసి నేనైతే తర్వాత ఎత్తుకున్నానండి. కానీ వీడియోలో ముందు నాకు ఎత్తింది చూపించాను నేను. మళ్ళీ పొంగల్ దించాను అనుకున్నారు, దించలేదు. వాళ్ళకి ఎత్తిన తర్వాత నేను ఎత్తుకున్నాను. గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేయాలని గుడి చుట్టూ అయితే తిరుగుతున్నామండి. ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఇదైతే సుడుమానండి. సాయంత్రం అమ్మవారికి మేకపోతుని గావు పట్టిన తర్వాత ఈ సుడుమానికి అయితే కడతారనమాట. ఎండలో ఉన్నావు అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారండి. ఇంకా భోజనం అయితే చేసుకొని ఇంటికైతే బయలుదేరుతాము అమ్మ వాళ్ళ ఇంటికి. బాగా ఎండగా ఉందన్నమాట. మళ్ళీ సాయంత్రం అయితే తిరునాళ్ళు మొదలవుతుంది. సాయంత్రమేనమాట ప్రభలు అవన్నీ ఉండేది. ఇప్పుడైతే అందరూ పొంగళ్ళు అయితే పెట్టుకొని వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి గావు పట్టడం అవన్నీ ఉంటాయి. వీలైతే సాయంత్రం కూడా వీడియో తీసి అప్లోడ్ చేయడానికైతే ప్రయత్నిస్తానండి. ఎందుకంటే సాయంత్రం అయితే ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారనమాట. ప్రభలు అవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనండి, ఉంటాను మరి.